ప్రింట్ మీడియా సోదరులకు, అదేవిధంగా కెమెరామెన్, తర్వాత మన పార్టీకి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, అదేవిధంగా పురసాని శ్రీనివాస్ గారు, అనంతపురం గంగాధర్ గారు, హనుమాన్ గారు, రామచంద్ర గౌడ్ గారు, మోహన్ గారు, మాజీ జడ్పీటీసీ ఎర్రన్న గారు, బాలరాజ్ గారు, సీను, అందరు సీనియర్ వివిధ హోదాలో కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మీకు అందరు కూడా పేరు పేరున రేపు రాబోయే 80వ సంవత్సర ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మీకు అందరు కూడా తెలుసు, స్వాతంత్ర ఉద్యమం మరి దగ్గర 90 సంవత్సరాలు జరిగింది. దీంట్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమం మనకందరికీ కూడా తెలుసు. అంటే ఇలా ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది ఏంటంటే, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు లేకుంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదా? ఇవాళ వాళ్ళని కూడా విమర్శించే స్థాయికి మనోళ్ళు ఎదిగింది. అంటే అందుకనే ఒక స్వతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 2.5 సంవత్సరాలలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు, డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 2023లో డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం లాల్ బహదూర్ స్టేడియంలో పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2.5 సంవత్సరాలలో అప్పుడు ఎజెండాలో పెట్టినవన్నీ కూడా ఒకటి మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉండే, అంటే అప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయి ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే 4 లక్షల కోట్లు, మరి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి బయట మరి కార్పొరేషన్స్ పేరు మీదనో కొన్ని గవర్నమెంట్ గ్యారంటీస్తో, కొన్ని గ్యారంటీ లేకుండా ఇంకొక 4 లక్షల కోట్లు, తర్వాత 1 లక్ష కోట్ల బకాయిలు పెట్టిపోయినటువంటి సందర్భంలో కూడా మరి మనం ప్రజలకు మాట ఇచ్చినాం. మరి మాట తప్పద్దు, కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది, త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి మనం ఇచ్చిన మాట తప్పద్దని చెప్పి ఎన్ని అప్పులున్నా పైసా కూడబెట్టి మనం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. డిసెంబర్ 9 నాడే 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది. 9వ తారీఖు నాడే 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రారంభించడం జరిగింది. తర్వాత మరి మీకు అందరు కూడా తెలుసు, ఇక ఒకటి అంటే ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ రేపు జరగబోయే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎన్నో రోజుల నుండి కలలు కన్నటువంటి పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలి. మరి రేషన్ కార్డు అనేది ఒక మామూలు కార్డే కాదు, అది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటికి కూడా గుర్తింపు కార్డుగా మనము నిర్ణయించిన సందర్భంలో మరి ఇప్పుడు రేషన్ కార్డు అంటే గత 10 సంవత్సరాలు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎన్నో కుటుంబాలు ఏర్పడ్డాయి, కొత్తగా పెళ్ళిళ్ళైన పిల్లలు కొత్త కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు పోలేదు. ఆ రోజు ఎన్నికలలో చెప్పినాం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి. అది కూడా మరి ఇప్పుడు రేపు ఇచ్చే రేషన్ కార్డు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ రేషన్ కార్డు. మనం మొన్నటిదాకా ఇచ్చినాం కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, అంటే మీరు అర్హులు, మీకు రేషన్ కార్డు వస్తుంది అని. ఇవాళ మనం అఫీషియల్గా ఒక డిజిటల్ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఆ డిజిటల్ రేషన్ కార్డు ఎట్లా ఉంటుందంటే అది డిజిటలైజ్డ్ అనమాట. అంటే ఒక కుటుంబం యూనిట్గా
కుటుంబమే దానికి యూనిట్. కుటుంబానికి ఒకటి అదే దీన్ని డిజిటలైజ్ చేసాం కాబట్టి దీన్ని స్మార్ట్ రేషన్ కార్డు అంటూ ఉన్నాం. దాంట్లో ఏంటంటే ఒక 9 రకాల సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము 500 నోట్లు ప్రింట్ చేయడానికి ఎన్నైతే మనకు ఒక సేఫ్టీ మెజర్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసేటప్పుడు, అంటే డూప్లికేషన్ ఉండదు. ఆ విధంగా మరి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే రేషన్ కార్డు అంటున్నారో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసినారు. దీంట్లో 9 రకాల సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అది డూప్లికేషన్ కావడానికి వీల్లేదు. అది ఒక ఫ్యామిలీ యూనిట్గా ఇస్తూ ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు రేషన్ కార్డు వల్లనే సన్న బియ్యం వస్తూ ఉంది. రేషన్ కార్డు వల్లనే మరి 200 యూనిట్ల కరెంటు కానీ, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, ఇంధన బిల్లు కావచ్చు, ఇలా మరి సన్న ఇంధన ఏదైనా అన్ని సంక్షేమ పథకాలు అన్నీ కూడా రేషన్ కార్డు కంపల్సరీ. కాబట్టి దాన్ని కూడా ఎట్లా చేసినట్టుగా ఇండివిజువల్ ఒక రేషన్ కార్డు నంబర్ ఉంటుంది. ప్రతి ఒక్క రేషన్ కార్డుకు ఒక నంబర్ ఉంటుంది. తర్వాత అది ఏ ఫేర్వెల్ షాప్ అంటే మన ఏది ఉంటుంది కదా, ఈ ఫుడ్ సప్లై ఫేర్వెల్ షాప్స్ ఉంటాయి కదా, ఆ ఫేర్వెల్ షాప్ నంబర్ ఉంటుంది దాని మీద. తర్వాత దానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఎందుకు మనం ఇది డిజిటల్ రేషన్ కార్డు అంటున్నామంటే, దీంట్లో రేషన్ కార్డు నంబర్ ఉన్నప్పటికీ ఇది యూనిక్ కార్డు, ఇది ఇంకా వేరే వాళ్ళకి పనిచేయదు. సో ఇప్పుడు మన నిజామాబాద్ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయింది, అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు ఈ కార్డుతో. ఇదొక మన చిన్న ఏటీఎం కార్డు లాగా, మన ఆధార్ కార్డు లాగా జేబులో పెట్టుకొని తీసుకోవచ్చు. తర్వాత ఒక ఆడపిల్ల పెళ్ళి అత్తగారింటికి పోయింది అనుకోండి, ఇక్కడ డిలీట్ చేయొచ్చు, అక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ దీనికి. అందుకని ఇది లేటెస్ట్ కార్డు ఇది. దీనికి ఇలా మరి రేపు ముఖ్యమంత్రి గారు సంగారెడ్డిలో ప్రారంభించిన తర్వాత నిజామాబాద్లో కూడా ఇక్కడ భూమారెడ్డి కన్వెన్షన్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి జిల్లా అధికారుల సమక్షంలో ఇది ప్రారంభం చేస్తాం. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన మటుకు మన జిల్లాలో 47 లక్షల మంది కుటుంబాలకు మనం రేషన్ కార్డులు ఇస్తాము. 47 లక్షల మంది. సో ఇందులో మన జిల్లాలో ఎక్కువ లబ్ధిదారులు మన నిజామాబాద్ రూరల్లో ఉన్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం అలా కొంచెం పెద్ద ఏరియా ఉంది కాబట్టి మా నిజామాబాద్ రూరల్లోనే 1,769,000 రేషన్ కార్డులో లబ్ధిదారులు మనం ఐడెంటిఫై చేసాం. వీళ్ళందరూ కూడా మరి రేపు నామినల్గా ఒక్కొక్క షాప్కు ఒక 2-3 ఇచ్చినప్పటికీ మరి అందరు కూడా అందజేస్తాం. ఈ రేషన్ కార్డు ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక గతంలో కానీ భారతదేశం కానీ ఎక్కడ లేదు. దీంతో పాటు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు, ఇప్పుడు బీసీ మహిళలకు కుటుంబ మిషన్లు, ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కుటుంబ మిషన్లు, నియోజకవర్గానికి 1000 చొప్పున. సో అది ఒక్కొక్క కుటుంబ మిషన్ దగ్గర నాకు తెలిసి 15 నుండి 20,000 వరకు ఉంటుంది. అది ఆటోమేటిక్ కుటుంబ మిషన్లు. అవి తీసుకోవడానికి లబ్ధిదారులు తీసుకుంటున్నాం. తర్వాత రేషన్ కార్డు కాకుండా ఇది కుటుంబ మిషన్లే కాకుండా ఈ ఏమంటారు ఆసరా పెన్షన్లు కూడా, ఆసరా పెన్షన్లు కూడా రేపటి నుండి మనము అఫీషియల్గా అప్లికేషన్ తీసుకుంటున్నాం. వాళ్ళకు కూడా అందరికీ, వితంతువులకు, తర్వాత ఒంటరి మహిళలకు, తర్వాత పైలేరియా పేషెంట్స్కు, డయాలసిస్ పేషెంట్స్కు, డిజబిలిటీ వాళ్ళకు, మరి వేవర్స్కు, తర్వాత టాలీ ట్యాపర్స్కు, వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు మన ఆసరా పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి బిల్లు గత అసెంబ్లీలో మనం బిల్లు పాస్ చేసాం. దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కూడా రేపటి నుండే స్టార్ట్ అవుతాం. గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఉద్యోగం సంబంధించిన సేఫ్టీ మెజర్స్, వాళ్ళకు గ్యారంటీ శాలరీ కానీ ఇట్లా ఇవ్వడానికి, వాళ్ళకి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి, వాళ్ళ ప్రొటెక్షన్ కావాల్సిన ఏదైతే మనం బిల్లు తెచ్చామో దాన్ని కూడా రేపటి నుండి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇవాళ ప్రజాపాలన మరి 2.5 సంవత్సరాల తర్వాత మరి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా జరుగుతూ ఉంది. ఒకవైపు ఈ విధంగా ఉంటే ఇంకొకటి కూడా చెప్పాలి, నేను మర్చిపోయింది. ఇలా పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు మన పల్లెటూళ్ళలో ఎక్కడైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి కట్టిస్తున్నాం. కానీ సిటీలో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి జాగా లేదు, చాలా కాస్ట్లీ ఉంటుందని చెప్పి నిన్ననే మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో 16 నియోజకవర్గాలకు సంబంధించి
1,00,000 అంటే ఇందిరా మిల్లు అంటే అపార్ట్మెంట్స్ కట్టేయడానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే కూకట్పల్లి ఏరియాలో కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కడ కూడా దగ్గర 2 లక్షల రూపాయలకు గజం ఉన్నాయి జాగాలో, కాస్ట్లీ జాగాలో వీళ్ళకు ఇల్లు కట్టించి నిర్మించి ఇస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక పెద్ద మైల్ రాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలలో. మరి అర్బన్ ఏరియాలో మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు మన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో కూడా నిజామాబాద్ అర్బన్లో చాలా తక్కువ కట్టారు. ఎందుకంటే వాళ్ళకి జాగ్రత్త ప్రాబ్లం ఉంది, టైటిల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేక, మరి జాగా లేక చాలామంది భూమి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఆ ప్లాట్ లేని వాళ్ళకి అందరు కూడా ఇక్కడ ఆ సిస్టమ్ హైదరాబాద్లో ఉన్న సిస్టమ్ అన్ని మున్సిపాలిటీలు కూడా అడాప్ట్ చేస్తామని అన్నారు. ఇది ఒక 1,00,000 ఇల్లు మీరు గమనించవచ్చు. 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో మరి మొత్తం కలిసి కూడా 30,000 ఇల్లు కట్టింది. అన్నీ కలిసి రూరల్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అన్నీ కలిసి 30,000 ఇల్లు కట్టింది. ఇవాళ మేము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున దగ్గర 4.5 లక్షల ఇల్లు ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టినాం. మీకు తెలిసి అలా 100% అన్నీ గ్రౌండ్ అయినాయి. చాలా మటుకు గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు పట్టణ ప్రాంతంలో హైదరాబాద్లోనే ఒక దగ్గర 1,00,000 ఇల్లు కట్టడం అన్నది చాలా గణనీయమైన, అది ఒక సంస్కరణ, అది ఒక ఘట్టం. సో ఇదొకటి. తర్వాత ఇది ఇంకొంచెం అంటే మీరు దీన్ని ఆస్వాదిస్తూ మీరు అది కాకుండా ఇంకొక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వం ఇంత సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తూ ఉంటే ఇలా ప్రతిపక్షాలు మరి ప్రజలు బాగుండద్దని, వానాలు పడద్దని, లేకుంటే ఇంకా ఈ ప్రభుత్వం కూలిపోవాలని చిత్రపూజలు చేస్తూ ఉంటారు. అది ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే మీకు అది ఎవరు అసలు ఊహించుకోలేరు. ఎవరైనా బాగుండాలని న్యాయం చేస్తారు కానీ మరి అంటే తెలంగాణ బాగుపడద్దు, లేకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండద్దు, వానలు పడద్దు అని క్షుద్రపూజలు చేస్తారని ఎవరు చూడలేను. మరి ప్రజలు గమనిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మూర్ఖపు ఆలోచనను మీరు చూడాలి. ఇలా మొన్న దాకా మనం చెప్పినాం. ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. మనము ఎందుకు ఇంతగానం ఇంత తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ను సీరియస్గా తీసుకున్నదని అంటే ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో, పార్లమెంట్ ఒకటే కాదు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా కాక్ కావచ్చు, ఇలా అన్ని రాజ్యాంగపరమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా మరి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా బీజేపీ వాళ్ళు మ్యానిపులేట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా రాష్ట్రాలలో చాలామంది అర్హులైనటువంటి ఓట్లు తీసేసింది. కాబట్టి మనం సార్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఈ బీజేపీ వాళ్ళు మరి స్వయం ప్రతిపత్తి గల ఏదైతే రాజ్యాంగ సంస్థలు ఉన్నాయో అన్నింటిలో కూడా నాశనం పట్టిస్తున్నారు. మరి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా, మనము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా 80 సంవత్సరాలు మనకు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇంకా మరి మన రాజ్యాంగం అమలు అయ్యి కూడా 76-77 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి రోజు మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ మధ్యన మీకు జరిగినటువంటి సంఘటన తెలుసు. మరి విద్యార్థుల మీద ఏ విధంగా లాఠీచార్జ్ చేసిరు, ఏ విధంగా పెల్లెట్స్ చేసిరు అంటే వాళ్ళని కాక్రోచ్లను సంబోధించడము. మరి నిరుద్యోగులు అంటే కాక్రోచ్లా, చదువుకున్న పిల్లలు అంటే కాక్రోచ్లా, వాళ్ళందరూ జరిగిన సంఘటన చూస్తూ ఉన్నారు. అయితే అంతా జరిగిన తర్వాత మరి ఆ వీడియోలోనే చూడండి బాబు, మరి ప్రభుత్వం ఏ విధంగా దౌర్జన్యం చేసింది. మరి న్యాయంగా వాళ్ళు జంతర్ మంతర్గా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కు ద్వారా వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు ఇట్లా దౌర్జన్యంగా ఇది చేసిరు, మీరు వీడియోలు చూడండి, ఎట్లా సుమోటోగా కేసులు పెట్టండి అంటే ఆ వీడియోలు చూడడానికి మాకు టైం లేదని అంటారు. ఎవరంటున్నారు? ఆయన ఈ చీఫ్ జస్టిస్ గారు అంటున్నారు. మరి నిన్న ఇదంతా సంఘటన చూసి మరి నస్లార్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ లా ఉంటుంది ఒకటి, అది హైదరాబాద్లో ఉంది. వాళ్ళు పట్టభద్రులు అయినరు. వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి ఈ టెస్టిమోనియల్ కొరకు చీఫ్ జస్టిస్ పిలిచినట్టు వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏంటంటే మరి ఇలాంటి చీఫ్ జస్టిస్ను మరి కాక్రోచ్లు అంటున్నాడు, మరి వీడియోలు చూడడానికి వీల్లేదంటా ఉన్నాడు. మరి ఆయన మా యూనివర్సిటీకి రావద్దని చెప్పి వాళ్ళు కొన్ని మెయిల్స్ పెట్టడం జరిగింది. దానికి కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయని నిదర్శనము. ఆ న్యాయవాదులు ఎవరైతే పట్టా తీసుకుంటున్నారో వాళ్ళను లా కౌన్సిల్లో మెంబర్షిప్ ఇవ్వద్దని చెప్పి సిఫార్సు చేసి, మరి లా కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ ఎవరి చేతిలో ఉంటుంది? సుప్రీంకోర్టు చేతిలో ఉంటుంది. అంటే ఇప్పుడు రాజ్యాంగంలో నిరసన వ్యక్తం చేద్దాం అంటే వాక్ స్వాతంత్రం లేదా?
మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ సవరణ చేసి లేదా మీరు తీసుకోవచ్చు అని. అంటే పద్ధతి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అన్నది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది, నస్లార్ యూనివర్సిటీ అనేది ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్, అది జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్, అది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ లా. అక్కడ పొందినటువంటి పట్టభద్రాలకు నువ్వు లాయర్గా గుర్తించద్దు అని అంటే అది ఎంత దుర్మార్గం. మళ్ళీ విద్యార్థుల నుండి ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయి మేము రాజ్యాంగబద్ధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇది మా హక్కులను కళ రాస్తున్నది కరెక్ట్ కాదు, మాకు నేర్పినటువంటి న్యాయశాస్త్రంలో ఇది లేదని చెప్తే అప్పుడు మళ్ళీ ఏదో సవరించినట్టు మన పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి మొన్న ఉత్తరాఖండ్లో మా జాతీయ అధ్యక్షుడు మా ప్రియమైన నాయకుడు ఖార్గే గారు దళిత బిడ్డ, వాళ్ళు ఎట్లాగో దళితుడిని ముఖ్యమైన మన ఏది వీళ్ళని చేయరు, రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు వాళ్ళు చేయరు. ఇవాళ ఖార్గే గారిని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి ఆయన ఒక ర్యాలీ కండక్ట్ చేస్తే ఉత్తరాఖండ్లో ఆయన పోయిన తర్వాత ఈ దళితుడు స్టేజ్ ఎక్కిండు ఇక్కడ ఉండదని చెప్పి ఆ స్టేజ్ను శుద్ధి చేయడం జరిగింది. అది మీకు అందరికీ కూడా తెలిసి పార్లమెంట్ కూడా చర్చ అయింది, పెద్ద రచ్చ అయింది. సరే, అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఈ విధంగా అవమానం జరిగిన తర్వాత మరి ఒక బీజేపీ వాళ్ళ ఆలోచన విధానం ఎంత మనవాదం అంటామా ఏమంటాం, వాళ్ళ ఎంత ఆలోచన ఎంత మూర్ఖంగా ఉందో మీరు అందరూ గమనించాలి. అంటే జర్నలిస్టులే కాదు, ఈవెన్ సామాజికవాదులు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, లేకుంటే ఇంకా దేశం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, దేశ ప్రేమికులు అందరూ కూడా ఆలోచించాలి. ఇలా ఒక అంత పెద్ద మనిషిని అగౌరవపరచడం అన్యాయం కాదు. ఇది ఇప్పుడు ఇంత మన 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే అది మామూలు వ్యక్తి కాదు. అది ఒక రాజ్యసభలో ఆయన అపోజిషన్ లీడర్, ఫ్లోర్ లీడర్ రాజ్యసభలో, మా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఒక 8 సార్లు ఎంపీ, ఆయననే దళితుడు అని చెప్పి ఆయన కూర్చున్న జాగాని మీరు క్లీన్ చేస్తున్నారు అంటే ఎంత చురుకని చూస్తున్నట్టు. మరి ఈ భావజాలం అవసరమా మనకు? అంటే వాళ్ళ దేశం మొత్తం ఒక దారి తప్పి ప్రజాస్వామ్యంకు వ్యతిరేకంగా మనం గాంధీజీ కలలు కన్నటువంటి భారతదేశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుకూలంగా నడుస్తలేదు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ 2 అంశాలని. ఏది నస్లార్ యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇలా మరి మా ఖార్గే గారికి జరిగినటువంటి అవమానం కావచ్చు, నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీన్ని కూడా కొంచెం దయచేసి సపరేట్గా రాయండి. సావదప్పింది వాళ్ళు కదా. ఇవాళ నేను పత్రికా ముఖ్యంగా ఆన్ ద రికార్డ్ చెప్తా ఉన్నా, మీరు భారతదేశ చరిత్ర తీయండి. ఇవాళ 80 సంవత్సరాలు అంటే 76 సంవత్సరాలు అనేది మన రాజ్యాంగం అమలుకు వచ్చింది. 76 సంవత్సరాలలో చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రభుత్వం లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయించి దాన్ని గెజెట్లో ఒక ఎంట్రీ వేయించేసి ప్రెసిడెంట్ గారి సంతకం అయిపోయిన గెజెట్లోకి వచ్చిన తర్వాత మరి దాన్ని వాపస్ తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్గా వాపస్ తీసుకోవడానికి మళ్ళీ చట్టం పెట్టింది. అది తీసుకోలేదు. ఒకసారి చట్టం తయారానికి చట్టం తీయాలంటే మళ్ళీ చట్టం పెట్టాలి, మళ్ళీ బిల్లు పెట్టాలి. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు. నేను చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టంలో సవరణలు ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి, కొన్ని తీసేస్తారు, కొన్ని యాడ్ చేస్తారు. కానీ టోటల్ చట్టాన్ని వాపస్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే మోడీ గారి ప్రభుత్వం. అది దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నది. ఇవాళ వాళ్ళు వడ్లు కొనరు, మక్కలు కొనరు, ఎంఎస్పి డిక్లేర్ చేస్తారు. రైతులకు అంటే ఏమంటారు, ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు. మరి ఇలా యూరియా అయ్యారు, మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళే. రైతులకు కావాల్సిన యూరియా అయ్యారు. మనమేమనము, మనకు దాంట్లో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు మనకు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎరువును మన జిల్లాకి అంటే మన రాష్ట్రానికి 50% ఇవ్వాలని ఉందన్న
ఇంకా పోయిన సంవత్సరం అయితే మొత్తం ఫ్యాక్టరీ బంద్ పెట్టిన రిపేర్ల పేరు మీద సీజన్లో. ఇవాళ మన యూరియా వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వేరే దగ్గర వచ్చి మనకి ఎకరానికి 2 బస్తాలు అంటున్నారు. మరి ఇలా రైతులకు యూరియా ఇయ్యరు, రైతులు పండించిన పంట కొనరు. ఇవాళ చెప్తున్నా కదా, మన నిజామాబాద్ జిల్లాలోనే మనకు 2 పంటలు కలిసి దగ్గర 16 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చినాయి మనకు. వాళ్ళు ఇచ్చింది ఎంతో తెలుసా, 50 లక్షల టన్నులకు పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇంకా 5 లక్షల టన్నులకు పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇంకా 11 లక్షల టన్నులు ఎక్కడ పెట్టాలి మనం? అంటే ఇంకా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ రైతుల గురించి. కాబట్టి వాళ్ళది అంతే ఉంటుంది. అది ఇవాళ ఒకటి కాదు, ఇక చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. రామ మందిరం కట్టిరు, దాంట్లో దోపిడీ జరిగింది. కుంభమేళ వేసారు, దాంట్లో దోపిడీ జరిగింది. పిఎం కేర్ అన్నారు అప్పుడు, ఏది కరోనా అప్పుడు, దాంట్లో అసలు లెక్క తేలదు. దానికి 10,000 కోట్ల రూపాయలకి లెక్క తేలది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలలో మొత్తం చురుకనైపోయింది. వాళ్ళు మొత్తం ఇలా దగ్గర పడేది ఎప్పుడో ఒకసారి మోడీ గారి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ఇలా మేము మీ పత్రిక వాళ్ళు రాస్తారు, మేము అంటలేము. మీరు నేషనల్ మీడియా కానీ ఇంకా చూడండి, ఎప్పుడు కూలిపోతుందో తెలుస్తలేదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఆగమ గోచరంగా ఉంది. ఇక ఒకవైపు మా రాహుల్ గాంధీ గారి పోరాటము, మరి దానికి విద్యార్థులు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్టు, సమాజం మొత్తం సపోర్ట్ ఇచ్చింది. మొన్న విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి ఇదంతా కొడతాయి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ నేను చెప్తా ఉన్నా కదా, ఇలా ఖార్గే గారు కూర్చున్న ప్లేస్ను మీరు శుద్ధి చేస్తున్నారు అని అంటే, ఇవాళ పట్టభద్రులు ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే విద్యార్థులను మీరు గుర్తింపేద్దంటే ఎట్లా? అది ఎక్కడ పోతుంది రాజ్యాంగం? ఇది వాళ్ళ దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేపే మనకు స్వతంత్ర దినం ఉంది, 80 సంవత్సరాలు అయిపోతుంది మనకు భారతదేశం స్వతంత్రం వచ్చి. ఇంకా మనం ఎక్కడ ఉంటున్నాం? మరి ఎటుదారి తీసుకుంటూ పోతుండ్రు? అంటే రాజ్యాంగ వ్యవస్థలకు వీళ్ళ తగ్గట్టు పనిచేయద్దా? సుప్రీంకోర్టు ఇండిపెండెంట్గా ఉండద్దా? న్యాయబద్ధంగా ఉండద్దా? ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా ఉండద్దా? ఇండిపెండెంట్గా ఉండద్దా? రిజర్వ్ బ్యాంక్ పనిచేయద్దా వాళ్ళ పరిధిలో వాళ్ళు? అంటే ఈ విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మనకు గతంలో నుండి పోరాటం చేస్తున్నారో, ఇవాళ ప్రజల నుండి మద్దతు దొరుకుతూ ఉంది. ప్రజలు రియలైజ్ అవుతుంది కదా నేను చెప్పేది వాస్తవము. కాబట్టి మీకు నేను ఆయన 2 సపరేట్గా రాయండి దయచేసి. ఇది ఈ సంక్షేమ పథకాలది రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఒకటి, ఈ 2 సంఘటనల మీద సపరేట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చాలా చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య, చాలా ఇన్సల్ట్ చేసుకుంటుంది. అంత పెద్ద ఒక జాతీయ నాయకుడిని, ఒక జాతీయ పార్టీ 40 సంవత్సరాల స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, 45 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అటువంటి పార్టీకి ఇలా జాతీయ అధ్యక్షుడు ఆయన కించపరిస్తే అది మొత్తం దళిత జాతిని కిందపరచినట్టు. అది గ్రహించుకోవాలా? థ్యాంక్ యూ. పెట్టి మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఒకటి లైసెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి మన దగ్గర, ప్యాక్ సొసైటీస్. ఆ ప్యాక్ సొసైటీలో కూడా లైసెన్స్డ్ సెంటర్స్ ఉంటాయి. ఒక ప్యాక్లో 2-3 ఉంటాయి. అన్ని సెంటర్లలో స్టాక్స్ పెట్టించినాం రైతులకు ఇబ్బంది కాకుండా. యాప్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే, అందరు రైతులకు దొరుకుతుంది యూరియా. పెద్ద రైతు ఒకటిసారి కొనుక్కోవడానికి వీల్లేదు. తర్వాత ఇంట్లో కూర్చొని యాప్లో మనము దీన్ని చేసుకోవచ్చు, ఏది బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడో సాయంత్రం పనంతా అయినా కూడా తీసుకోవచ్చు. మనం ఇంట్రొడ్యూస్ చేసాక వాళ్ళు కాపీ కొట్టింది. దేశంలో మొత్తం మొదలు లేదు. ఇలా కాపీ కొట్టి ఏం చేస్తుందంటే, మళ్ళీ దాన్ని జిల్లా లెవెల్ చేసి, మండల యూనిట్ కాకుండా జిల్లా యూనిట్ చేసి, దాంతో మళ్ళీ రైతులు ఇంకొక సెంటర్కి పోయి కొనుక్కోవాల్సి వస్తుంది. జిల్లా యూనిట్ అనేసరికి బోధనలో పోయి, బాన్స్వాడలో లేకుండా ఆత్మూరులో పోయి, బాల్కొండలో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.